నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు గౌతమి. డిఎస్సి 2025 ఆస్పిరెంటా మేడం? ఎస్ అండి. జాబ్ వచ్చిందండి మీకు? వచ్చిందండి, చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ చేస్తున్నారు మేడం ప్రస్తుతం మీరు? నేను నందలూరు మండలం లేబాక విలేజ్లో పీడీగా వర్క్ చేస్తాను సార్. మేడం, ముఖ్యంగా ఏపీ డిఎస్సి 2025 మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అసలు నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మీరు టీచర్గా పోస్టింగ్లో వెళ్ళేంత వరకు కూడా ఏమైనా అక్రమాలు జరిగాయని మీకు అనిపించిందా ఏంటి అసలు? మీరు డిఎస్సి జరిగినప్పటి నుంచి చెప్తున్నారా? అక్రమాలు అంటూ ఏమి ఉండవండి. ఇది అందరూ మా కష్టంతో మా కష్టార్జితంతో వచ్చిన జాబ్ తప్ప అక్రమాలతో అయితే అందరూ అక్రమాలు చేయడానికి రెడీగా ఉంటారు కదా. ఇదేం ప్రభుత్వము ఏం మా ఒకరికి చుట్టం కాదు. మేము ప్రభుత్వాన్ని మేము చూడను లేదు, ఏం లేదు. ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాము, సిన్సియర్గా ఉన్నాము, చదివినాము, జాబ్ కొట్టినాము, ఎన్నో కష్టాలు పడ్డాము. అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా పారదర్శకంగానే జరిగిందంటారా? పారదర్శకంగానే జరిగింది, అది ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే ఏ దేంట్లోనైనా ఓటమి గెలుపు రెండు ఉంటాయండి. గెలిచిన వాళ్ళు కొంచెం సేఫ్లో ఉంటారు, ఓడిన వాళ్ళు వాళ్ళ అపోహలతో వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటున్నారు. అంతేగాని ఇక్కడెక్కడ అక్రమాలు అలాంటివి ఏం జరగలేదు. సిన్సియర్గానే చదివినాము. మా కష్టము, మా నిద్రలేని రాత్రులు, మా పేరెంట్స్ కష్టము, అలాగే ప్రభుత్వం కూడా వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చింది, మాట నిలబెట్టుకుంది. అది కూడా మాకు ప్లస్ అయింది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు డిఎస్సి కోసం వెయిట్ చేశారు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రిపేర్ అయ్యారండి డిఎస్సి కోసం? మేము డిఎస్సి కోసం 2017 నుంచి వెయిట్ చేసినాము. కొన్ని కారణాల వల్ల 18 మిస్ అయింది. మరి అప్పుడు మిస్ అయినప్పుడు మేము అందరినీ నిందించుకుంటూ కూర్చుంటే అవ్వదు కదండి. మరి మేము స్టార్ట్ చేసినాము, ప్రిపరేషను కొనసాగించినాము, ఇంతవరకు పోరాడినాము. అంటే మీరు టీచర్గా బాధ్యతలు తీసుకుని దాదాపు ఈ డిఎస్సి రిలీజ్ చేసే సంవత్సరం అయిపోయింది దాదాపు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, పోస్టింగ్లన్నీ కూడా అమ్ముకున్నారు అనే ఆరోపణలు వస్తూ ఉన్నప్పుడు పర్సనల్గా మీకేమనిపించిందండి అసలు? అమ్ముకోవడం అంటే మేము కొనే స్థితిలో అయితే మేము లేము. అమ్ముకోవడం అని వాళ్ళు అంటున్నారు, కానీ కొనే స్థితి అయితే మాది కాదు కదా. కొనే స్థితి అంటే ఇన్ని సంవత్సరాలు మేము ఎందుకు కోచింగ్ సెంటర్ల వెంట తిరిగి ఇంట్లో పేరెంట్స్ని వదిలేసి ఆర్థికంగా నష్టపోయి అవన్నీ చెయ్యం కదా. మేము కూడా ఏదో దారి చూసుకుని కొని తీసుకోవాలని చూస్తాం కదా. అందరూ కొంటారు, కొనే శక్తి ఉన్న వాళ్ళందరికీ మరి జాబ్ లేదు కదా ఇక్కడ. కష్టపడిన వాళ్ళకే ఉంది. కాకపోతే చిన్న చిన్న హాఫ్ మార్కులు అట్లా పోవడం వల్ల వాళ్ళ బాధ ఉంది, కానీ బాధను మేము దానికి సానుభూతిగానే ఉంది. కానీ దాన్ని మోసం జరిగింది ప్రభుత్వాన్ని నిందలేయడం వల్ల నష్టపోయేది ఎవరు? ఇంకా నెక్స్ట్ అక్టోబర్లో డిఎస్సి వేయడానికి సిద్ధంగా ఉన్న మన ప్రభుత్వాన్ని మనము నీరుగార్చిన విధంగా ఉంటుంది. దానివల్ల నష్టపోయేది నిరుద్యోగులే. అంటే మేడం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలను కొన్ని చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ కూడా. ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, దానికి సంబంధించి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ రాజీనామా చేయాలని ఒక డిమాండ్ ఉంది. అసలు మీరేమంటారు విద్యాశాఖకు సంబంధించి టీచర్గా? రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు అనుకోవడం కాదు, కానీ ప్రతిపక్షాలు అనుకుంటే రాజీనామా చేయడం ఏంటండి? మనం చేసిన మొత్తం దాంట్లో చూడాలి కదా, ఆయన ఏం చేశాడు అనేది చూడాలి కదా, అభివృద్ధిని చూడాలి కదా. మాకు వచ్చిన వెంటనే డిఎస్సి ఇస్తామని మాట ఇచ్చినారు, వచ్చిన వెంటనే ఫస్ట్ నిలబెట్టుకున్నారు. 2018 అంతకుముందు కూడా మాట ఇచ్చి మాకు, కానీ నిలబెట్టుకోలే కదా. 5 సంవత్సరాలు మేము వెయిట్ చేసి కష్టాలు పడి అన్నీ చూసాము. అది ఆల్రెడీ ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, గెలిచిన వాళ్ళు కావచ్చు, అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. 7 సంవత్సరాలు మనల్ని నిరీక్షణలో ఉంచి ఒక డిఎస్సి కూడా ఇవ్వకుండా ప్రభుత్వం దిగిపోయి అన్ని కష్టాలు కూడా ఈరోజు వాళ్ళ మాటలు నమ్మి అపోహలతో అమాయకులుగా ఉన్నారంటే చాలా బాధాకరము. అంటే పర్సనల్గా మీకేమనిపిస్తుంది అంటే, ఒక టీచర్గా మీరు వృత్తిలో ఉన్నారు ఆల్రెడీ డిఎస్సి 2025 నుంచి కూడా, ఇప్పుడు ఈ ఆరోపణలు వస్తూ ఉన్నప్పుడు పర్సనల్గా మీకేమనిపించిందండి? అంటే అది ప్రభుత్వం మీద బురద చల్లడం ఓకే, కానీ నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు అమాయకులు కాదనుకుంటా నేను. అది నమ్మి ఇప్పుడు ప్రభుత్వాన్ని కించపరచడం వల్ల వచ్చే డిఎస్సి పైన ప్రభావం పడుతుంది. ఎందుకంటే వచ్చిన వెంటనే మాట నిలబెట్టుకున్నారు లోకేష్ గారు, మరి వెంటనే సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇట్లా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. దానివల్ల మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఎందులో వాస్తవం ఎంతండి? మెరిట్ లిస్టు వచ్చింది, సెలక్షన్ లిస్టు వచ్చింది, అన్నీ పారదర్శకంగానే జరిగినాయండి. ఎక్కడ పారదర్శకంగా జరగకపోతే ప్రభుత్వానికి మేమేమైనా చుట్టాలమా? మేము కొనడానికి కోటీశ్వరులమా? కాదు కదా, ఎవరి కష్టం వాళ్ళది. కాకపోతే ప్రతి చోట గెలుపు ఓటములు రెండు ఉంటాయండి. గెలిచినప్పుడు వాళ్ళ ఫీల్ ఉంటుంది, గెలిచినప్పుడు వాళ్ళ బాధ ఉంటుంది. వాళ్ళ బాధను అర్థం చేసుకుంటాం, కానీ వాళ్ళ అమాయకులుగా తప్పుదోవ పట్టడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఇప్పుడు నెక్స్ట్ డిఎస్సి కోసం ప్రిపేర్ అయితే తెలివైన వాళ్ళుగా
భావించవచ్చు వాళ్ళని. ఓవరాల్గా ఈ మెగా డిఎస్సి మెగా ర్యాలీ గురించి ఏం చెప్తారండి? దీని ద్వారా ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? సందేశం ఏమంటే మీరు తెలివిగా ప్రవర్తించండి. ప్రభుత్వం పైన నిందలు వేయడం కంటే ఇప్పుడు వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి దీనివల్ల ఈ ధర్నాలు కోర్టులు అవి వెళ్ళడం వల్ల మన నిరుద్యోగులకి ఏమీ ఒక్క రూపాయి లాభం కూడా లేదు. ఉన్న టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ అక్టోబర్ అన్నారు. మనం ఇట్లా ప్రతిసారి ఇట్లా ధర్నాలు మోసం అవి అంటే మనకు నోటిఫికేషన్ వేయాల్సిన ప్రభుత్వానికి మనపైన ఇంట్రెస్ట్ పోతుంది. నోటిఫికేషన్ అంటే భయపడతారు. దానివల్ల నష్టపోయేది ఏంటి? నిరుద్యోగులే. మొన్న ఇంకా 1 year కూడా అవ్వలేదు. నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుందంటే అది మన అదృష్టంగా భావించి దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. కానీ మోసము ఇవి ఏం లేవండి. మా సొంత కష్టంతోనే మా సొంత టాలెంట్తోనే వచ్చినాము. అది అర్థం చేసుకొని మిగతా వాళ్ళు నిరుత్సాహాన్ని వదిలేసి పోరాటం స్టార్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.